హలో, ఇవాళ మనం రాగి జావా చేస్తాము. స్వీట్ గర్మీ ఉంది కదా, అయితే రాగి జావా తాగితే చల్ల 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. 3 గ్లాస్. ఇప్పుడు దీనికి పొయ్యి పైన పెట్టేసి నీళ్ళు మసలే వరకు మనం ఇంకో పని ఏం చేస్తాం, స్పూన్లు రాగి పిండి వేసేస్తాం. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లయినా కలుపుకోవచ్చు, ఎందుకంటే ఈ మసలే నీళ్ళల్లో వేసేది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రాగి జావా ఉంటుంది కదా, కలిపింది రాగి పిండి దీంట్లో వేసేసి కొత్త కింద మాడిపోతుంది అనమాట. సో కొద్దిగా ఇట్లా కొద్దిసేపుకి కలుపుతాం. సో ఇట్లా మరుగుతుంది చూసారా. ఇప్పుడు ఈ పైన ఉన్న బురుగు ఉంది కదా, ఇదంతా ఇట్లా పైన తీసి పడేసేయాలన్నమాట. చలో ఇప్పుడు గట్టి పడుతుంది చూడండి. ఇట్లా ఇంకొక 2 నిమిషాలు పెట్టి బంద్ చేసేద్దాము. నేను ఉప్పు ఎందుకు వేయాలి అంటే 2 టైప్స్ చేయొచ్చు అనమాట దీనికి, స్వీట్ అంబలి ప్లస్ సాల్ట్ వేసి. సో అందుకే ఉప్పు వేయాలి. అయిపోయింది. స్వీట్ అంబలి కూడా చేసి చూపిస్తాను. దాని గురించి ఒక బౌల్లో కొద్దిగా అంబలి తీసుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ బెల్లం వేస్తున్నాను. ఈ వేడికి కరిగిపోతుంది అనమాట బెల్లం. పక్కకు పెట్టుకొని చలో చూడండి, ఇట్లా చల్లగా అయిపోయింది. ఇదేమో స్వీట్ వేసింది ఉంది కదా, బెల్లం వేసింది, బెల్లం కూడా అంతా కరిగిపోయింది చూడండి. ఈ బెల్లం వేసిన దాంట్లో కొన్ని పాలు వేసేసి స్వీట్ అంబలి ఇది అయిపోయిందా, పక్కకు పెట్టేస్తాము. దీంట్లో 1 స్పూన్ ఉప్పు. ఇప్పుడు పెరుగు తీసుకోవాలి, ఇట్లా ఈ మంచిగా బీట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసేస్తాము. అన్ని వాటర్ వేసి దీంట్లో కలిపేస్తామండి. కొన్ని ఉల్లిగడ్డలు, కార్న్స్ ఆప్షనల్ అనమాట, ఉంటే వేయండి లేకపోతే లేదు. కొద్దిగా ఇది కొత్తిమీర.